హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే సౌత్ ఇండియన్ స్పెషల్ రసం రెసిపీ అండి. ఈ రసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు. కొందరు టమాటోతో చేస్తారు, మరికొందరు చింతపండుతోనే, ఇంకొందరు పప్పుతోనే చేస్తూ ఉంటారు. ఈరోజు నేను వచ్చేసి మిరియాలతో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి కనుక ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు ఇలాగే తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉండే ఈ రసం రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. హెల్దీ రసం రెసిపీని ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే పర్ఫెక్ట్గా చేస్తారని గుర్తుపెట్టుకోండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు అండి. ఒక అర్ధ గంట సేపు నానబెట్టేసుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని శుభ్రం చేసేసుకొని తగినంత వాటర్ని వేసి నానబెట్టుకున్నానండి. అలాగే మీడియం సైజ్ టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ చింతపండులో నుంచి చింతరసాన్ని తీసుకుంటున్నానండి. ఇలా నేను స్ట్రైనర్లో నుంచి ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. మీరు చేత్తోనైనా రెగ్యులర్గా చింతపండు పులుసు ఎలా చేసుకుంటారో అదే విధంగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తానండి. ఆ తర్వాత ఈ స్ట్రైనర్లోకి మరికొంచెం వాటర్ని కూడా వేసేసుకొని ఇలా రెడీ చేసుకొని ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసి గిన్నె అనేది వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను, మీరు కావాలంటే పోపు గింజలైనా వేసేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు ఇంగువని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ రసంలోకి మనం మిర్చి పొడి అనేది వేసుకోము కాబట్టి మీరు కొంచెం స్పైసీగా ఉండాలి అంటే ఇంకొంచెం ఎండుమిర్చిని వేసేసుకోవచ్చు. ఆ తర్వాత 1 రెమ్మ కరివేపాకుని, అలాగే కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి టమాటో అనేది సాఫ్ట్గా మగ్గేలాగా ఉడికించుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని టమాటోని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. తొందరగా ఉడకడం కోసం ఇలా 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా టమాటోని మ్యాష్ చేస్తున్నట్లుగా ఉడికించుకోవాలండి. ఇలా టమాటో అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫిల్టర్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా దీనిలోకి పోసేసుకుందాం. ఇలా చింతపండు రసాన్ని వేసేసుకున్న తర్వాత మరికొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. పుల్లగా ఉందనుకుంటే అప్పుడు సాల్ట్ని వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేనైతే దీనిలోకి మిర్చి పొడిని వేసుకోవట్లేదు. మీరు కావాలనుకుంటే మిర్చి పొడిని వేసేసుకోవచ్చండి. ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి ఈ రసం అనేది బాగా మరిగించుకోవాలన్నమాట. ఈలోపు దీనిలోకి రసం పొడిని రెడీ చేసుకుందాం. ఒక 15 నుంచి 20 వరకు మిరియాలను, 1 స్పూన్ వరకు జీలకర్రను, 7-8 వెల్లుల్లిని పొట్టొల్చుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరిగించుకుంటున్న రసంలోకి వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 20 నిమిషాలు మరిగించుకున్నాం అనుకోండి, మనకు గుమగుమలాడే రసం అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ రసం అనేది డైజెషన్ కూడా చాలా మంచిదండి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేస్ట్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా ఘాటుగా ఉంటూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసేసుకున్నా కానీ అన్నం మొత్తం కూడా ఈ రసంతోనే తినేసేయచ్చు అనమాట. చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా రుచిగా ఉండే ఈ రసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనిలోకి మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందల కొత్తిమీర వేసేసుకున్నాక ఎండు కొబ్బరి పొడి కానీ లేదంటే పచ్చి కొబ్బరి తురుమును కానీ వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఈ రసాన్ని మరిగించుకోవడంలోనే దీనికి రుచి అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి, 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. రసం అనేది చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందల సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఎక్కువగా వేసుకోవాలండి. గుప్పెడంతా లేదంటే 1/2 కప్పు వరకు వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. నేనైతే 1 కప్పులోకి రైస్ని తీసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేసి రివర్స్లో తిప్పి ప్లేట్లోకి వేసామనుకోండి, ఈ విధంగా చక్కగా రెడీ అయిపోతుంది. అప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న రసాన్ని పోసేసుకోవడమే. ఈ రసం అనేది మీరు టమాటో లేకుండా కూడా ఇదే ప్రాసెస్లో చింతపండుతో కూడా చేసేసుకున్న చాలా రుచిగా ఉంటుందండి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు డెకరేషన్ కోసం అని చెప్పేసి నేను ఇలా కరివేపాకుని దీనిపైన ఇలా పెట్టేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని వేడివేడిగా
సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఇంతేనండి, గుమగుమలాడే హెల్దీ రసం రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. మరి తినడానికి రెడీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.